హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లేడీస్‌కి ఇంట్లో నుంచి ఎర్నింగ్ చేసుకోవడానికి కొన్ని ఐడియాస్ అయితే చెప్తానండి. సెకండ్ ఇన్‌కమ్ మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలి? ఇప్పుడు మిడిల్ క్లాస్ అయ్యుంటారు, లేదా బిలో మిడిల్ క్లాస్ అయ్యుంటారు. ఇన్‌కమ్ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది హస్బెండ్‌కి. సో, అలాంటప్పుడు మనం ఒక గృహిణిగా ఉంటూ మన ఇంటి ఖర్చులకు కావచ్చు, పిల్లల పై చదువులకు కావచ్చు, లేదా కొంచెం సేవింగ్స్ చేసుకోవడానికి కొంచెం ఇన్‌కమ్‌ని రెండవ ఇన్‌కమ్‌గా మనం సంపాదించేది రెండవ ఇన్‌కమ్‌గా ఎట్లా మనం ఒక ఫ్యామిలీకి అందించవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో, ఒక చిన్న ఫ్యామిలీనే అనుకోండి ఉదాహరణకి హస్బెండ్ ఉంటారు. ఏదైనా జాబ్ చేస్తూ ఉంటారు. లేదా ఒక బిజినెస్సో లేదా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటారు వేజెస్ కింద. అంటే వీక్లీ పేమెంట్ ఉంటుంది. బట్ చాలా తక్కువ ఇన్‌కమ్ ఉండిందనుకోండి. ఫస్ట్ ఇది హస్బెండ్ అనేది ఎర్నింగ్ చేసేది ఫస్ట్ ఇన్‌కమ్ అనుకోవచ్చు మనం. ఒక 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, 40,000 రావచ్చు. ఎంతైనా అనుకోండి. ఇప్పుడు మనం హోమ్ మేకర్‌గా ఉన్నప్పుడు మనకెలాంటి ఎర్నింగ్స్ ఉండదు. భ భర్త తెచ్చి ఇచ్చిన డబ్బుతోనే మనం ఫ్యామిలీ రన్ చేస్తూ ఉంటాము. ఇంటి ఖర్చులకి, ఇంక పిల్లల ఫీజులు, వాళ్ళ ఖర్చులు, ఫ్యామిలీని మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఒకే పేమెంట్‌తో అంటే ఒక ఇన్‌కమ్ సోర్స్‌తో మనం ఫ్యామిలీని రన్ చేయాలి. కొంచెం ఎదగాలి, ఫైనాన్షియల్‌గా ఎదగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఇన్‌కమ్, ఒక ఆదాయం అనేది సరిపోదు. అలాంటప్పుడు ఇంట్లో నుంచి యాస్ ఏ హోమ్ మేకర్‌గా మనం ఏం చేయగలం? సో, ఎట్లా మనం ఒక సెకండ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేయొచ్చు. సో, సెకండ్ ఇన్‌కమ్ అంటే మనం రెగ్యులర్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక జాబ్ లాగా వెళ్ళో, లేదా ఒక బిజినెస్ ఫుల్ టైమ్ పెట్టి సంపాదించేదే సెకండ్ ఇన్‌కమ్ అని అనుకోకూడదండి. ఏదైనా మనం ఒక పార్ట్ టైమ్ అయినా, లేదా ఒక 2, 3, 4 గంటలైనా కష్టపడి చేసుకొని సంపాదించేది ఏదైనా గూడా సెకండ్ ఇన్‌కమ్ కిందకే వస్తుంది. సో, ఇప్పుడు సెకండ్ ఇన్‌కమ్‌కి మనం ఫుల్ టైమ్ పెట్టాల్సిన అవసరము లేదు. సో, పార్ట్ టైమ్‌గా చేసుకుంటే చాలు. లేదా కొంత సమయాన్ని ఒక 2-3 గంటలు స్పెండ్ చేసినా కూడా మనకొక ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకెట్లా మనకు చదువు ఉండొచ్చు, లేకపోవచ్చండి. ఇక్కడ అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. ఎవ్వరైనా కూడా అవకాశాలనేది మనల్ని వెతుక్కుంటూ రావండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే అవకాశాలుంటాయి. మనం దాన్ని గుర్తించాలి. సో, మన సరౌండింగ్స్‌లోనే మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రజలు మన చుట్టూ ఏదైతే సొసైటీలో ఉన్నామో, ఆ సొసైటీకి కావాల్సిన అవసరాలను తీర్చగలిగేటటువంటి ఒక టాలెంట్ మనలో ఉన్నిందనుకోండి, ఖచ్చితంగా అందులో నుంచే మనం సెకండ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎట్లా అండి? మన సరౌండింగ్స్‌లోనే మన చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చగలిగేది ఏంటి అంటారా? ఏముందండి జనరల్‌గా ఒకసారి ఊహించండి. ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక టైలరింగ్ విషయాన్ని ఎత్తుకుందాము. ఎందుకంటే లేడీస్ కాన్సెప్టే కాబట్టి. ఉదాహరణకి ఇప్పుడు టైలరింగ్ నేర్చుకొని చాలామంది ఒక 6 నెల్లో, ఒక సంవత్సరం పాటో, 2, 3 ఏళ్ళు కూడా కష్టపడి మంచిగా అన్ని రకాల డిజైన్స్ నేర్చుకొని ఉంటారనుకుందాము. సో, వాళ్ళేమి టైలర్ దగ్గరికెళ్ళామంటే జనరల్‌గా కొత్తవే కుడుతూ ఉంటారు. మీరేదైనా బ్లౌజెస్ ఇచ్చారనుకోండి. కొత్త బ్లౌజులు కుడతారు, కొత్త డ్రెస్సులు కుడతారు, కొత్త ఫ్రాక్స్ కుడతారు. కొత్తవే ఏదైనా కుడతారే కానీ, పాతవి కానీ మంచి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఓల్డ్ బ్లౌజే అనుకుందాం. వాటిని ఎవరైనా కూడా మళ్ళీ రీయూజ్ చేసుకునే విధంగా తయారు చేసేవాళ్ళున్నారా? లేదు అంటారు. ఎవరైనా వెళ్తే మేము ఓల్డ్‌వి ఏం చేయమండి అంటారు. ఇప్పుడు మనకి ఆల్టరేషన్ కానీ, చిన్న చిన్న కరెక్షన్స్ చెయ్యాలి అంటే, సో, ఇది చిన్న విషయంగానే అనిపించొచ్చు మీకు. బట్ అందరూ చేసేది రెగ్యులర్‌గా చేస్తే కాంపిటీషన్ ఎక్కువవుతుంది కానీ, రూ. 10 సంపాదించాలంటే అది చాలా టఫ్ అవుతుంది. సో, ఎప్పుడుగా యూనిక్‌గా ఉన్న వేలోనే వెళ్ళాలి. సో, ఇప్పుడు ఉదాహరణకి మనకి వర్క్ బ్లౌజులు ఇప్పుడు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి అందరూ కూడా ఒకప్పుడైతే పెళ్లి కూతుర్లే ఒక 5,000, 10,000 ఖర్చు పెట్టి పెళ్లి బ్లౌజెస్‌కి వర్క్ వేయించుకుంటారు. బట్ ఇప్పుడు అందరూ అండి పెళ్ళికి రెడీ అవుతున్నాము అంటే అది బంధువుల పెళ్లి కావచ్చు, రిలేటివ్స్ మనకి ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా సర్కిల్‌లో ఉన్న ఎవ్వరి పెళ్ళిళ్ళకైనా ఒక పార్టీకి అటెండ్ అవుతున్నామంటే మనం కూడా మంచిగా అపియరెన్స్ ఉండాలి అని చెప్పి మంచి శారీ కొనుక్కుంటున్నాం. దానికి తగ్గట్టుగా దానికి శారీ కన్నా ఎక్కువ రేట్ ఖర్చు పెట్టి వర్క్స్ చేయించుకుంటున్నాం బ్లౌజెస్‌కి. సో, అలాంటి ఒక బ్లౌజు పాడైపోయిందనుకోండి. ఇక్కడ ఉదాహరణగానే చెప్తున్నాను మీకు. లేదా సైజ్ ఇష్యూ వచ్చింది. అది వేసుకోవట్లేదు. కానీ దానికి మంచిగా బాగా ఖర్చు పెట్టి మంచి డిజైనర్ బ్లౌజ్‌గా చేసుకున్నారు. సో, అప్పుడు మనం అలాంటి బ్లౌజ్ వేసుకోవట్లేదు అంటే ఇక్కడ చూడండి ఇది ఎంత వాల్యుబుల్ థింగ్ అండి. అసలు ఎంత వాల్యుబుల్ థింగ్‌కి మనం
ఒక 5,000 ఖర్చు పెట్టి ఒక బ్లౌజ్ చేయించుకుంటే అది ఒక 1 ఇయరో, 2 ఇయర్సో మీరు పెట్టుకొని ఉంటారు. మహా అంటే ఏ ఫంక్షన్‌కో, పార్టీకో, పెళ్ళికో పెట్టుకొని ఉంటారు. సో, ఒక 2, 3 టైమ్స్ కూడా మీరది యూజ్ చేసుండరు. సో, అది ఇప్పుడు సైజు ఫిట్ అవ్వట్లేదనో, లేదా ఇంకేదైనా కారణాలు చిన్నదయిపోయిందనో, లేదా ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయింది. ఇట్లా రీజన్స్ వల్ల మనం దాన్ని పక్కన పెట్టేస్తుంటాం. బట్ దాన్ని ఎట్లా రీయూజ్ చేసి, ఎట్లా మోడిఫై చేసి, మనం ఆ ఓల్డ్ బ్లౌజ్‌ని మళ్ళీ వేసుకునే విధంగా, మళ్ళీ వాడుకునే విధంగా తయారు చేస్తామో, అలాంటి టాలెంట్ ఉంటే అందరూ వెతుక్కుంటూ వస్తారండి. సో, ఇక్కడేమంటే స్కిల్ నేను చెప్పేది టైలరింగ్ అందరూ నేర్చుకుంటున్నట్టుగా బ్లౌజులు కుట్టేసుకుంటూ, డ్రెస్సులు నేర్చుకుంటూ, నేను కూడా కుడతాను అంటే, ఇక్కడ కాంపిటీషన్ ఫీల్డ్‌లో యూనిక్‌గా ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి. మనం యూనిక్ వేలో వెళ్ళాలి. సో, మీరు ఇదే ఓల్డ్ బ్లౌజు 5, 6 వేలు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టి కొన్నప్పుడు, వాళ్ళు ఈజీగా 200 నుంచి 6, 700 వీలైతే రూ. 1000 కూడా పెడితే మళ్ళీ వేసుకోగలము అంటే, ఖచ్చితంగా పేమెంట్ చేస్తారు. సో, ఈ వేలో ఆలోచించాలి. సో, పాత బ్లౌజులు కుట్టడం ఏంది అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఏమనుకుంటారో అని మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. సో, అది మనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా లేదా అనేది మాత్రం ఆలోచించండి. ఒక్కరు స్టార్ట్ చేశారంటే ఇంక అందరూ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక యూనిక్ వేలో వెళ్ళడానికి ఫస్ట్ మనం స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకోవడంలో వెనకడుగేస్తున్నాం మనం. సో, యూనిక్‌గా అంటే చూడండి అంత వాల్యుబుల్ థింగ్ అంత కాస్ట్ పెట్టి అంత చేసినప్పుడు ఒక ఫ్రాక్ కావచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఈ మ్యారేజ్ రిసెప్షన్స్‌కంతా కూడా ఫ్రాక్స్ వేసుకుంటారు రిసెప్షన్‌లో. శారీస్ కట్టట్లేదు కదా! మీ అందరికి తెలిసిందే. ముహూర్తానికి మాత్రమే శారీ కడుతున్నారు. సో, అది పెళ్ళైన తర్వాత 1 ఆర్ 2 టైమ్సే వేస్తారు. కానీ ఆ తర్వాత ఆ ఫ్రాక్స్ పెట్టుకోలేక అంటే పెళ్లి అని దాచుకోవడం తప్ప మళ్ళీ ఆ ఫ్రాక్స్ వేసుకోరు. సో, దాన్ని ఎవరైనా మళ్ళీ మంచి రీయూజింగ్ అంటే మళ్ళీ వేసుకునే విధంగా ఎవరైనా డిజైన్ చేస్తే వేసుకుందాం అనుకుంటారు కానీ, అలాంటి వాళ్ళు ఉండరు. సో, పాతది ఎవరు కుడతారు? ఒక్కసారి వేసుకున్న తర్వాత అది ఇంక పాతదే అన్నట్టుగానే చూస్తారు. బట్ మనం చెప్పి, మనం కొంచెం ఇలాంటి టాలెంట్, ఇలాంటి స్కిల్స్ పెంచుకోవాలి. సో, ఇలాంటి బ్లౌజ్‌ని అంటే ఇన్నోవేటివ్‌గా సో, ఈ వర్క్ బ్లౌజ్ ఉంది. చిన్నదయింది. దీన్ని ఎట్లా పెద్దదిగా చేయొచ్చు. సో, ఇది ఇట్లా ఉంది. దీన్ని ఎట్లా పెంచొచ్చు. ఇని యూనిక్ వేలో నేర్చుకోవడం ఏదో మీ టైలరింగ్‌లో ఇట్లాంటి మెళకువలు నేర్చుకున్నారనుకోండి. యూనిక్ స్కిల్స్ అంటారు వీటిని. అలాంటప్పుడు మనం సెకండ్ ఇన్‌కమ్‌గా మంచిగా మామూలుగా కాదండి. ఇలా అంటే ఎగ్జాంపుల్‌గానే చెప్తున్నాను. సో, మన చుట్టూ ఎన్నో ఉన్నాయండి ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే. ఎగ్జాంపుల్స్‌గా ఇంకొకటి చెప్తాను చూడండి. బీడ్స్ జ్యువెలరీ మేకింగ్ అండి. మీరు ఆన్‌లైన్‌లో కూడా చూస్తూ ఉంటారు. యూట్యూబ్‌లో బోలెడు ఛానెల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు బీడ్స్ జ్యువెలరీ వచ్చి మనకి రెడీమేడ్‌గాను దొరుకుతూ ఉంటాయి. కొంతమంది మనకి కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తూ ఉంటారు మనకు నచ్చినట్టుగా. సో, ఇవేమంటే ఈ బీడ్స్ జ్యువెలరీ ఒకవేళ పాడైపోయిందనుకోండి పాత బీడ్స్‌తో మళ్ళీ కొత్తగా ఎప్పుడు గూడా బీడ్స్ అండి రకరకాలుగా చేసుకోవచ్చు. ఒక దండ మన దగ్గర పాడైంది, బ్రేక్ అయిపోయింది, లేదా పూసలు ఊడిపోయినాయంటే మళ్ళీ వేరే విధంగా ఆ పూసలు ఎప్పటికీ మనం ఇంకొక వేరే విధంగా రీడిజైన్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మీరేం చేస్తారంటే మీలో ఏదో ఒకటి ఇప్పుడు మీ బీడ్స్ మేకింగు ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. మీరు ఇంట్లో నుంచే ఒక రోజు ఒక అరగంట పాటు, గంట పాటు మీరు వీడియో చూస్తూ కూడా 1 మంత్‌లో ఈ మేకింగ్ ఈ రా మెటీరియల్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తెప్పించుకొని బీడ్స్ మేకింగు వచ్చి థ్రెడ్ మేకింగ్‌తోనూ ఉన్నాయి. లేదంటే ఈ మనకి కట్టు తీగ అంటారు కదా! సో, కట్టు తీగ మేకింగు ఉంది. ఇక్కడ ఇందులో నేను చెప్పేదేమంటే రెగ్యులర్‌గా అందరూ రా మెటీరియల్స్ తెప్పించుకుంటారు. లేదా ఒక 2, 3 నెలలు వెళ్లి ఎక్కడైనా జ్యువెలరీ మేకింగ్ చేయడం కూడా నేర్చుకుంటారు. బట్ ఇందులో కూడా యూనిక్ వేలో వెళ్ళాలి. అందరూ చేస్తున్నారు కదా! అందరూ కస్టమైజేషన్స్ తీసుకుంటారు, అల్లిస్తూ ఉంటారు. కాంపిటీషన్ ఉంది. మనకంత బిజినెస్ జరగదు అని మీరనుకోవచ్చు. ఇందులో యూనిక్‌నెస్ అంటే నేనేమంటానంటే మంచిగా డిమాండ్ రావాలి. మనం కూడా మంచిగా క్లిక్ అవ్వాలి అంటే ఈ ఓల్డ్‌వైతే ఉన్నాయో ఇప్పుడు జ్యువెలరీ వాటిని రీమోడలింగ్ చేసేటటువంటి ఐడియాస్ నేర్చుకోవాలి. ఇక్కడ ఉదాహరణకేమంటే ఈ పర్ల్స్, కోరల్స్, నవరత్నాలు ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ మామూలుగా అల్లించుకొనుంటారు మన అమ్మలు, అత్తయ్యలు అట్లా వాళ్ళంతా చూడండి. మన మదర్స్ అట్లా అనుకోండి. ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ అంతా అట్లాంటి మోడల్స్ అంటే జనరల్‌గా 4, 5 వరుసలు వేసుకొని దానికొక పెండెంట్ పెట్టుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాటికి ఇట్లా చేస్తామనేసి మీరు 1 ఆర్ 2 వీడియోస్ చేయండి. అందరి దగ్గర ఇప్పుడు ఇవాళ రేపు అందరి దగ్గర మన దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఏమండి? టచ్ ఫోన్స్ ఉన్నాయి. చక్కగా వాడుకోవచ్చు. చూడ్డానికేనా అండి వీడియోస్ చూడ్డానికేనా ఫోను?
మనం కూడా ఆ వేలో వెళ్ళి మనం కూడా సంపాదించాలి అని ఎందుకు ఆలోచించకూడదు చెప్పండి? సో, ఇంకొకటండి ఈ జ్యువెలరీ మేకింగ్‌లోనే ఇంకొక ఐడియా చెప్తాను చూడండి. ఇప్పుడు చాలామంది సిల్వర్ కొనుక్కొని ఈ గేజ్ వైర్ ఏదైతే ఉందో వాటిలో సిల్వర్ కొనుక్కొని అంటే ఇప్పుడు మనకు 1 గ్రామ్‌లో మనకి మైక్రో గోల్డ్ పాలిషింగ్‌లో మనకి కట్టుతీగ దొరుకుతుంది. సో, మీరు సిల్వర్ మేకింగ్ ఎందుకు చేయకూడదు? ఇవాళ రేపు సిల్వర్ ప్రైస్ ఉంది. మీరు ఒక 20,000, 30,000 అటు బడ్జెట్ పెట్టుకొని మెటీరియల్స్ తెప్పించుకొని సిల్వర్ వాటితో అంటే ఇప్పుడు 1 గ్రామ్ అనుకోండి అవే వందల్లో, వేలల్లో అమ్ముతున్నారు మేకింగ్ తయారు చేసి. సో, మీకు డెవలప్ చేసుకోండి. ఒక 6 మంత్స్ వెళ్ళి కట్టుతీగతో ఎట్లా బీడ్స్ మేకింగ్ చేయాలో మంచి అంటే కాస్ట్‌లీ బీడ్స్ ఉంటాయి కదా! సెమీ ప్రెషియస్ ఇంత మీరెంత ఎఫర్ట్ చేయగలరో అలాంటివి కొనుక్కొని సిల్వర్‌లో గనక మేక్ చేసి ఇప్పుడు సిల్వర్‌లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిల్వర్ అంటే ఎప్పటికైనా మనకి పర్మనెంట్‌గా ఉంటుంది కదా! అంటే బంగారం తర్వాత ఆలోచించేది. ఎలాగూ మీకు కట్టుతీగ మేకింగ్‌తో నేర్చుకుని ఉంటారు. సో, అదే స్కిల్ అనేది మన చేతిలో ఉంటే అవకాశాలనేది మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మన చుట్టూనే ఉంటాయి. మనం గుర్తించాలంతే. సో, ఇట్లా మీరు సిల్వర్ గానీ, కట్టుతీగతో ఏదైనా బీడ్స్ జ్యువెలరీ, హ్యాంగింగ్సు, బ్రేస్లెట్సు, నెక్‌కి చైన్స్, నెక్లెసెస్ ఇట్లా మీరు కొన్ని మాత్రం నేర్చుకొని పెట్టుకుంటే, చక్కగా ఇంట్లో నుంచే రెండవ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో, అది ఇన్‌కమ్ అనేది ఇంకా మీకు అందులో ఉన్న స్కిల్ బట్టి, మీకొచ్చే డిమాండ్ బట్టి మనము మొదటి ఇన్‌కమ్ కన్నా ఏదైతే ఫస్ట్ ఇన్‌కమ్ అనుకున్నామే దానికి మించిపోయే విధంగా కూడా సెకండ్ ఇన్‌కమ్ ఎర్నింగ్ చేసే వాళ్ళున్నారు పార్ట్ టైమ్‌తోనే. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక 1 ఇయర్ మీది, ఒక 6 నెలలు మనది కాదనుకోని, మీకు టైం పెట్టుకొని, సో, ఇట్లాంటి స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోండి. ఇంకొకటి చెప్తాను చూడండి. ఏది నేర్చుకున్నా యూనిక్ వేలో అంటే కొత్తదనంగా ఆలోచించండి. మీరు ఏదైనా అది బీడ్స్ జ్యువెలరీనే కావచ్చు, లేదా ఒక బిజినెసే కావచ్చు, ఒక స్టిచ్చింగ్ వేలో కావచ్చు, ఏదైనా మగ్గం వర్కే కావచ్చు, ఇవాళ రేపు కంప్యూటర్ వర్కింగ్ ఈ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. బట్ మిషన్స్ అనేది చాలా లక్షల్లోనే ఉంటుంది. మినిమమ్ 3-5-6 లాక్స్ వరకు ఉన్నాయి మెషిన్స్. సో, మనం అంత బడ్జెట్ అవసరం లేదు. ఫస్ట్ చేత్తో అండి. హ్యాండ్ మేడ్‌తో చేసిన వస్తువులకి ఇప్పుడున్న ట్రెండు ఇంత అంత కాదండి. అది ఏదైనా సరే. ఈ వుడ్‌వి చిన్న చిన్న వుడ్ కార్వింగ్ చేత్తో చేసేటివి చిన్న పనిముట్లతో చిన్న చిన్న మెషినరీతో ఇంట్లో కావాల్సిన ఇంటీరియర్ ఐటెమ్స్ కానివ్వండి, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ ఇందాక చెప్పుకున్నట్టుగా హ్యాండ్‌మేడు వర్క్స్ ఈ ఫ్యాబ్రిక్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను. ఈ కాంతా వర్క్ అని, హారియా వర్క్ అని, తర్వాత ముద్ద కుట్టు ఇట్లాంటి రకరకాలండి రోజా కుట్టు ఇవన్నీ కూడా మంచి చేతితో చేసినటువంటిది అంటే అది వేలల్లోనే పోతున్నాయి ఏదైనా. అంటే పాతవి మరుగున పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వాటికి ఊపందుకున్నాయి. అంటే ఇప్పుడు వాటిని గుర్తిస్తున్నారు జనాలు కూడా. పాత వాటిని మర్చిపోయిన వాటిని ఇప్పుడు యూనిక్‌గా, కొత్తదనంగా, యాంటిక్ విధంగా చూసి వాటికి ఎంత అయినా ఇచ్చి పనితనాన్ని తీసుకుంటున్నారు. సో, అట్లా ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఎక్కడికో వెళ్ళి, ఎక్కడో ఏదో చేసి సంపాదించాలి అని అనుకోకుండా, మన చుట్టూ ఉన్న వాటిల్లోనే, మన చుట్టూ ఉన్న ప్రజలకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో కనుక్కొని, లేడీస్ ఏది ఎక్కువగా ఇష్టపడతారు, లేడీస్ దేనికోసం ఎక్కువ ఖర్చు పెడతారు. సో, ఇలాంటి చిన్నవే అండి. ఎక్కువ ఖర్చు పెట్టేది మగవాళ్ళతో కంపేర్ చేస్తే లేడీసే ఉంటుంది. ఏదైనా అండి. మగవాళ్ళకేముందండి ఒక ప్యాంటు, ఒక షర్ట్ తగిలించుకొని ఏ పార్టీకైనా, ఏ ఫంక్షన్‌కైనా వెళ్ళిపోతారు. బట్ ఆడవాళ్ళు అలా కాదు కదండీ! ఆపాదమస్తకం మనకన్నీ మ్యాచింగ్‌గా ఉండాలనుకుంటాం. ప్రతీదీ యూనిక్‌గా ఉండాలనుకుంటాం. కొత్త చీర నుంచి నగలు కానివ్వండి, గాజులు కానివ్వండి, ప్రతీదీ ఎనీథింగ్ జ్యువెలరీ ఏదైనా మ్యాచింగ్ ఉండాలనుకుంటాం. సేమ్ టైమ్ అన్నీ గూడా కొత్తదనంగా కోరుకుంటారు. లేడీస్ అంటేనే యూనిక్‌గానే ఉంటారు. ఆడవాళ్ళు ఎంత అందంగా తయారవుతారో, అంతే అంతంగా ఆహ్, యూనిక్‌గా కోరుకుంటారు ఏదైనా కూడా. సో, అది మంచి విషయమే. సో, అలాంటప్పుడు మనం ఎందుకండి ఇలాంటివన్నీ మనం ఒక ఆప్షన్ అండి. మళ్ళీ అన్నిట్లో వెళ్ళకూడదు. అది కొద్ది రోజులు, ఇది కొద్ది రోజులు నేర్చుకుందాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని పికిల్ మైండ్‌గా ఉండకూడదు ఎప్పుడు. ఒకటి అని మీకు ఏదైనా ఒక ప్యాషన్ ఇది చేయడం నాకు ఇంట్రెస్టు. ఇది బాగుంటుంది అనుకుంటే దాంట్లోనే వెళ్ళండి. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు పట్టినా పర్వాలేదు. ఆ స్కిల్ అనేది మీరు తీసుకోండి. ఇకపోతే ఇంకొకటండి ఎలక్ట్రికల్ వర్క్స్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్స్‌కి ఇంటికే కావచ్చు ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఎక్కడ చూసినా జెంట్సే చేస్తారు కదా! ఎందుకు లేడీస్ చేయకూడదు? చెప్పండి. పని అనేది మగవాళ్ళే చెయ్యాలి ఈ పని ఆడవాళ్ళే చేయాలని ఏం లేదండి. ఇంట్రెస్ట్ పెడితే ఎలాంటి స్కిల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. చిన్న పాప అని కాదు, పెద్ద పిల్లలని కాదు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు. మనసు పెట్టి నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే.
సో ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఎక్కడైనా మనకు చిన్న ఇంట్లో ఏదైనా ఒక వైరింగ్ పోయింది, ఒక ప్లగ్ పాయింట్ పోయింది, ఒక స్విచ్ పోయింది అంటే ఎలక్ట్రికల్‌కి ఎంత డిమాండ్ ఉందండి. నేనిప్పుడు గ్రహించాను ఇక్కడ. రీసెంట్‌గా నాకు ఐడియా వచ్చింది. ఎందుకు ఆడవాళ్ళు ట్రై చేయకూడదు? ఎలక్ట్రీషియన్ వర్క్ ఎందుకు నేర్చుకోకూడదు? చెప్పండి. ఎంత డిమాండ్ ఉంది తెలుసా? సో, ఇలాంటివి మీరు ఒక 6 మంత్స్, 1 ఇయర్ టైమ్ స్పెండ్ చేసి మీలో ఉన్నటువంటి స్కిల్‌ని బయటకు తీయండి. మీకేదైతే ప్యాషనేట్‌గా ఉంటారో అదే మీ స్కిల్ అండి. నన్నడిగితే నథింగ్ బట్ మీకేదైతే బాగా ఇష్టమో అందులోనే మీకు స్కిల్ ఉంటుంది. సో, దాన్ని కొంచెం మెరుగుపెట్టుకోవాలి. దాంట్లో కొంచెం షైన్ అవ్వాలి. తెలియనివి నేర్చుకోవాలి. కొంచెం రీసెర్చ్ వర్క్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు నేర్చుకోవడం, మీ స్కిల్‌ని డెవలప్ చేసుకొని ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ స్పెండ్ చేశారంటే ఈజీగా సెకండ్ ఇన్‌కమ్ మీరే ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, మీ హస్బెండ్ ఒక 20,000 సంపాదించారనుకోండి. మీరు ఒక 10, 15,000 ఈజీగా సంపాదించొచ్చు. ఆయన ఒక 50,000 సంపాదిస్తుంటే మీకు 20, 30,000 ఈజీగా సంపాదించొచ్చు. ఈజీ అని ఎప్పుడండి? ఎప్పుడు ఈజీ? మీకంటూ ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ బయట ప్రపంచంతో ముడిపడి ఉండాలి. ఖచ్చితంగా అండి చేత్తో చేసేటటువంటి ఎలాంటి పనికైనా అంటే హ్యాండ్‌మేడ్ వాటికి మంచిగా డిమాండ్ ఉన్నటువంటి రోజులివి. సో, అదే పట్టుకోండి. ఇంకేది మనం బయట వెతకాల్సిన అవసరం లేదు. సో, అందరూ పికిల్స్ పెడతారు. అందరూ స్నాక్స్ అమ్మేస్తున్నారు. అందరూ హోటల్స్ పెట్టుకుంటున్నారు. అందరూ జాబ్‌కెళ్ళిపోతున్నారు అని మనం అనుకోవచ్చు. బట్ మీరు యూనిక్‌గా ఆలోచించండి. బయట అందరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏదో ఒకటి కొత్తదనంగా కోరుకుంటూనే ఉంటారు. అది పాతదే కావచ్చు. బట్ ఆ యూనిక్‌నెస్ ఏదైతే ఉందో దాన్ని మీ చేతిలో పెట్టుకోండి అంటున్నాను. సో, ఇది ట్రెండ్ ఫాలో అవ్వండి. ఈ ట్రెండ్ బావుంది. సో, హ్యాండ్‌మేడ్‌కి సంబంధించిన ఏదైనా అండి కొంచెం యూనిక్ వేలో మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అవకాశం ఎప్పుడైతే మనం వెతుక్కుంటూ వస్తుందో డబ్బు వెనకే వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇదండి ఒక బిజినెస్ ఐడియాస్ మీకు ఒక థాట్స్ మీ మనసులో ఏమున్నాయి అవి కూడా కమెంట్స్‌లో షేర్ చేయండి. ఇలా పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుందా? లేదని మీకేదన్నా ఆల్రెడీ ఫాలో అవుతుంటే కమెంట్స్‌లో షేర్ చేయండి. కమెంట్స్ చదువుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు అది కూడా ఫాలో అవ్వచ్చు కదా! సో, అదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.